గైస్, వెల్కమ్ టు రోష్నీస్ మ్యాజిక్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ హ్యాపీ అండ్ సూపర్ హెల్తీ. నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎక్స్పీరియన్స్ బెస్ట్ టీచర్. మనందరికి తెలిసిందే, మన ఎక్స్పీరియన్సెస్ నుంచే మనం నేర్చుకుంటాం ఎన్నో అని. అలాంటిది ఇప్పుడు నా ఎక్స్పీరియన్సెస్ గురించి నేను మీకు షేర్ చేస్తాను. నేను కూడా హోప్ గుడ్ ఎనఫ్ అనుకుంటున్నాను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి. ఎందుకంటే నా మ్యారేజ్ అయ్యి 10 years అయింది అండ్ నాకు 3 పిల్లలు. నేను మా అత్తమామలతోనే ఉంటున్నాను. మా ఫ్యామిలీలో 7 members. ఇప్పట్లో జాయింట్ ఫ్యామిలీస్ అత్తమామలతో కలిసి ఉండేటోళ్ళు చాలా తక్కువ అని నేను అనుకుంటున్నాను. హోప్ ఉన్నారు, చాలామందే ఉన్నారు, కానీ ఈ జనరేషన్కి వచ్చేసరికి కొంచెం తక్కువ ఉన్నారనుకుంటున్నాను. సో నా ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి, నా ప్రెగ్నెన్సీ జర్నీస్ గురించి మొత్తం అన్నీ మీతో షేర్ చేసుకోవాలి. ఒక సిరీస్ వైజ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. లెట్స్ స్టార్ట్ ద సిరీస్ ఫ్రమ్ నౌ. అండ్ ఈ ఫస్ట్ టాపిక్ వచ్చేసి నా లాప్రోస్కోపీ సర్జరీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ట్యూబిక్టమీ సర్జరీ గురించి చెప్దాం. ట్యూబిక్టమీ సర్జరీ గురించి చెప్పాల్సి వస్తే ఎన్నేళ్ళకి చేయించుకోవాలి, పిల్లలు పుట్టిన వెనకమ్మడి చేయించుకోవాలా లేదా కొంచెం గ్యాప్ ఇచ్చి చేయించుకోవాలంటే నా సజెషన్ అయితే కొంచెం గ్యాప్ ఇచ్చి చేయించుకునేదే బెస్ట్ ఆప్షన్. వెనకమ్మడి చేయించుకుంటాము అంటే కొన్ని లేనిపోని ఇబ్బందులు ఎందుకు, కొంచెం గ్యాప్ ఇచ్చి చేయించుకుంటే మనకు కూడా బాగుంటుందని నా ఫీలింగ్. అది కంప్లీట్లీ పర్సనల్గా నా ఒపీనియన్. నేనైతే గ్యాప్ ఇచ్చే చేయించుకున్నాను. కంప్లీట్ 3 years గ్యాప్ తర్వాత చేయించుకున్నా. మా బాబు 2022లో పుట్టాడు. నేను 2024 మధ్యలో సర్జరీ చేయించుకున్నాను అనమాట. జస్ట్ 2024 జూన్లో సర్జరీ చేయించుకున్నాను. నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఏదైనా సర్జరీ అండి, చిన్నదైనా పెద్దదైనా, లాప్రోస్కోపీ అయినా నార్మల్ అయినా ఖచ్చితంగా కొంచెం అయితే పెయిన్ ఉంటుంది. మీరు ఆ పెయిన్కి అయితే రెడీగా ఉండాలి. ఫస్ట్ లాప్రోస్కోపీలో అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనం కొంచెం పిల్లలు ఉన్న పని కాబట్టి కొంచెం త్వరగా రికవర్ అవుతాం, త్వరగా మన పనులు మనం చేసుకుంటాం. వెరాస్ నార్మల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే కొంచెం టైం పడుతుంది రెస్ట్ తీసుకోనికి అందుకు. సో పెద్ద డిఫరెన్స్ ఏముండదు. నేనైతే లాప్రోస్కోపీ చేయించుకున్నాను. ఎందుకంటే 3 kids, నాకు 3 పిల్లలు. 3 పిల్లలతో నేను అన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే కాదు కదా. సో నాకు లాప్రోస్కోపీ బెస్ట్ అనిపించింది. అండ్ నేను చేయించుకున్న హాస్పిటల్ అయితే మీ అందరికి తెలుసు, అనంతపూర్ లక్ష్మీ హాస్పిటల్. కావాలంటే ఆ వీడియో లింక్ ఇస్తాను. చాలా అంటే చాలా బాగా టేక్ కేర్ చేస్తారు ఎవరినైనా. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. అండ్ మీకు సర్జరీ చేయించుకున్నాక నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఫస్ట్ అయితే సర్జరీ ప్రాసెస్కి అయితే మనకు పీరియడ్ వచ్చిన ఒక 4th డేకి మనం హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు స్కాన్ చేస్తారు, బ్లడ్ టెస్ట్ ఇచ్చేస్తారు. తర్వాత మనకు 6th డే ఆఫ్ పీరియడ్ రమ్మంటారు. అంటే పీరియడ్ అన్నీ అయిపోయినాక వెరీ ఫస్ట్ డే మనం హాస్పిటల్లో అడ్మిట్ అయితే సర్జరీకి వెళ్ళిపోవచ్చు అనమాట. నాకైతే మేడం పొద్దున 7:30 లోపల ఏమన్నా తినేసేయి, ఈ ఒక 12:30-1కి ఆపరేషన్ స్టార్ట్ చేద్దాము అని చెప్పినారు. సో నేను ఏం చేసినానంటే 5:30కి తాడిపత్రి నుంచి అనంతపూర్కి బయలుదేరినామన్నమాట. అనంతపూర్కి 6:30-7కి రీచ్ అయిపోయి అక్కడ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసేసి హాస్పిటల్ ఎదురుగానే మేము హాస్పిటల్లోకి పోయి అడ్మిట్ అయినాము. ఇంకా అప్పటి నుంచి వాటర్ సిస్టర్ వచ్చినారు, వాటర్ తాగుతారేమో తాగండి, ఇంకా తర్వాత తాగేయకుండదు క్యాన్యులా పెడితే అని చెప్పినారు. సరే ఎందుకైనా బెస్ట్ అని వాటర్ తాగేసినాను, క్యాన్యులా పెట్టినాను. నాకు సర్జరీ చేసిన డాక్టర్ చాలా బిజీ అనమాట. ఫస్ట్ అయితే 1 o'clock వస్తామన్నారు. సరే 1 o'clock కదా, మనం ఎట్లనో టిఫిన్ తినేసినాం, లైట్గా ఇడ్లీ అట్లా తినేసి వెళ్ళిపోయినా. టిఫిన్ తినేసినాము కదా, ఆరామ్సే 1కి అయిపోతుంది, నెక్స్ట్ నైట్ మళ్ళీ తినేయచ్చు, లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు మళ్ళీ అనుకున్నా. కానీ కాలేదు. తర్వాత 3కి వస్తామని చెప్పినారు డాక్టర్, కానీ 3కి రాలేదు. ఈవినింగ్ 6:30-7 ఆ మధ్యలో వచ్చినారు. నాకైతే ఆపరేషన్ థియేటర్ చూస్తానే కళ్ళు తిరిగినాయి. ఎందుకంటే ద వెరీ ఫస్ట్ టైం నేను ఆపరేషన్ థియేటర్ చూడడం. బికాస్ నేను ఇంతకుముందు నా అన్ని 3 నార్మల్ డెలివరీలే.
అంటే లేబర్ రూమ్ సెపరేట్ ఉంటుంది, ఆపరేషన్ రూమ్ సెపరేట్ ఉంటుంది. లేబర్ రూమ్లో అంత భయం అనిపించదు అనమాట. జస్ట్ ఒక టేబుల్ ఉంటుంది, డాక్టర్స్ సిస్టర్స్ ఉంటారు, అంత భయంగా ఏం అనిపించదు. కానీ నాకు ఒక్కసారి ఆపరేషన్ థియేటర్ ఆ ఎక్విప్మెంట్ చూస్తానే బీపీ అలా రైజ్ అయ్యింది అనమాట. అనస్థీషియా డాక్టర్ చెప్తానే ఉన్నాడు, మా కొంచెం ఏం టెన్షన్ పడద్దు, బీపీ రైజ్ అవుతుంది, ఏమే కానీ కాదు, ఒక్క 5 మినిట్స్లో సర్జరీ అయిపోతుంది అని. బట్ వెరీ ఫస్ట్ టైం కదా అట్లా ఆపరేషన్ థియేటర్ చూడడం, కొంచెం టెన్షన్ అనిపించింది. సరే ఎట్లయితే అట్లయితుంది కానీ కొంచెం ధైర్యం తెచ్చుకున్నా. ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా 5 to 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది. నన్ను రూమ్కి షిఫ్ట్ చేసినారు. మత్తు దిగుతున్నప్పుడు నాకు స్ట్రిన్స్ స్టార్ట్ అయినాయి. ఇట్లా గడగడ వణికేస్తున్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సుధీర్, నేను మా ఆయన ఒక్కటే వెళ్ళాం, ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, కాబట్టి అత్తని ఇంటి దగ్గరే పెట్టేసి నేను మా ఆయన వెళ్ళాం. నాకైతే అస్సలుగా అర్థం కాలేదు. సుధీర్ అయితే ఆ పక్కకి పక్కకి తిరుగుతున్నాడు, ఎందుకు అంత వణుకొస్తుందని. ఇమ్మీడియట్లీ డాక్టర్ని పిలిచినాం. సిస్టర్కి ఇన్ఫార్మ్ చేసిండే డాక్టర్ని పిలిచినారు. ఏం కాదు, ఇది మామూలే, ఫస్ట్ టైం కదా ఆపరేషన్ థియేటర్, అనస్థీషియా అదంతా ఫస్ట్ టైం కదా, కొంచెం స్ట్రిన్స్ వచ్చినట్టున్నాయని ఏదో ఇంజెక్షన్ చేసినారు. తర్వాత స్ట్రిన్స్ అన్నీ తగ్గిపోయినాయి. నేను ద వెరీ నెక్స్ట్ డే నేను లేచి నిలబడి నా పనులు నేను చేసుకున్నా. కాకపోతే అంత చేసిన రోజు ఒక్కటి కొంచెం చిన్న పెయిన్ మాదిరి ఉంటుంది. తర్వాత కొంచెం కొద్ది రోజులు ఆ కుట్లు మానేంత వరకు కొంచెం నొప్పిగా అలా అనిపించినట్టు ఉంటుంది. ఎట్లా వేస్తారంటే, ఇప్పుడు మామూలుగా హ్యాండ్ ఆపరేషన్తో అయితే ఇది ఫర్ సపోజ్ ఇది మన బెల్లి అనుకోండి, ఇక్కడ చిన్న ఇట్లా గీత మాదిరి ఇట్లా వేస్తారనమాట. ఇట్లా చిన్న కట్ మాదిరి చేస్తారు. కాకపోతే ఈ లాప్రోస్కోపీలో ఏంటంటే, ఇది మన బెల్లి బటన్ అనుకుంటే జస్ట్ పైన ఒక హోల్, కింద ఒక హోల్, అంటే ఒక కుట్టు ఒక కుట్టు పడుతుంది. అది కూడా తీసేస్తారు 1 వీక్కి చెకప్కి వెళ్తాం కదా, అప్పుడు తీసేస్తారు. చాలా బెస్ట్ పిల్లలు ఉన్న వాళ్ళు, అంటే ఒక్కరు ఉంటే పర్లేదు, 2-3 ఉన్న వాళ్ళు అయితే లాప్రోస్కోపిక్ వెళ్ళండి బెస్ట్. ఎందుకంటే కాస్ట్ కూడా నేను చెప్తాను, నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు, ఒక 3-4,000 డిఫరెన్స్ అనిపించింది. లాప్రోస్కోపీకి నాకు పడ్డదైతే అన్నిటికీ అంతా కలిపేసి నాకు 23,000 పడింది. ఇట్లా ఓపెన్కి వెళ్తే 17,000 ఎంతో చెప్తున్నారు. నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు, లాప్రోస్కోపీనే మేలు అనిపించింది. సో నేను లాప్రోస్కోపీకి ప్రొసీడ్ అయినాను. అది మీ ఇష్టం, లాప్రోస్కోపీకి వెళ్తారా నార్మల్కి వెళ్తారా అనేది. ఏమంటే కొంతమందికి మిత్ ఉంటుంది కదా, బటన్ హోల్ ఆపరేషన్లు ఫెయిల్ అవుతాయి అని. అలా ఏం జరగదండి, ఎక్కడో. ఇప్పుడు నాకు సర్జరీ అయ్యి కూడా 2 years కంప్లీట్ అయిపోయింది, అండ్ 3rd year ఇది. నాకైతే ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు. అండ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుందండి. ఏ ఆపరేషన్ చేసుకున్నా మన బాడీలోకి మెడిసిన్ అంతా వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. దానివల్ల కొంచెం లావ్ అవ్వడం కానీ సన్నగవ్వడం కానీ జరుగుతుంది. నేనైతే బాగా లావైనా, ఎట్లా తగ్గాలో అర్థం కావడం లేదు. కొంచెం హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే ఉంటుంది. నార్మల్ సర్జరీ అయినా లాప్రోస్కోపిక్ సర్జరీ అయినా కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. దానికైతే ఖచ్చితంగా ప్రిపేర్ అయిపోవాల్సిందే. సర్జరీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి కాబట్టి మనం దేనికో దానికి రెడీ కావాలి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇది నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రోష్నీస్ మ్యాజిక్. ఈ వీడియోని ఎందుకు షేర్ చేయమంటున్నానంటే, లాప్రోస్కోపీ చేయించుకోవాలా, మామూలు ఓపెన్ సర్జరీ చేయించుకోవాలా అనే వాళ్ళకి కొంచెంలో కొంచెమన్నా యూస్ అవుతుందని నేను అనుకుంటున్నా. హోప్ లైక్ దిస్ వీడియో.